ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మనీ మ్యాగ్నెట్ అనే ఈ పదం ఏదైతే ఉందో ఇది ఎక్కువగా వింటూ ఉంటామో, ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లో. మనీ మ్యాగ్నెట్ అనగానే మనీని అట్రాక్ట్ చేయడం, మనీకి సంబంధించిన ఆలోచనలు, లేదంటే మనీ ఓవరాల్గా మన లైఫ్లో అబండెంట్గా ఉండడం. బట్ ఆ మనీ మ్యాగ్నెట్ అనే ఈ పదం పలికినంత ఈజీ కాదు కదా దాన్ని ప్రాక్టికల్గా సాధించడం కానీ, రియల్గా మన లైఫ్లో అంత మనీ అబండెంట్గా ఉండడం కానీ. దీనికోసం ఏం చేయాలంటారు? ఖచ్చితంగా విరాట్, ప్రాక్టికల్గా మనీ మ్యాగ్నెట్ అనగానే నవ్వుకుంటాం. ఇది సాధ్యమా, ఏంటి, అంత సినిమా లేదు, ఈ సబ్జెక్ట్ యూజ్ చేస్తే డబ్బులు వస్తాయా నాకు, ఇలాంటి రకరకాలుగా మనకి థాట్స్ వస్తూ ఉంటాయి. సో హౌ టు బికమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అనేది మనం ఈరోజు తెలుసుకుంటాం. అంటే మనీని ఈజీగా సులువుగా అట్రాక్ట్ చేయడం. ఇది వినగానే చాలామంది ఆడియన్స్కి అంత ఈజీ అయితే ఇంకా అందరు ఇవే చేసుకుంటారు కదా అన్నట్లు మాట్లాడతారు. ఏది కూడా ఓవర్ నైట్ అవ్వదు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం విరాట్. సో ఒక సాధన, ఒక ప్రాక్టీస్, ఒక కమిట్మెంట్ ఉండాలి. మనీ మ్యాగ్నెట్ అవ్వాలి. చాలామందికి మనీ గోల్స్ మీద స్పష్టత ఉండదు, క్లారిటీ ఉండదు. నేను మనీని మేనిఫెస్ట్ చేస్తున్నాను మేడం, నేను ఆ టెక్నిక్ చేశాను, ఈ టెక్నిక్ చేశాను అంటారు. బట్ వాళ్ళకి ఆ క్లారిటీ ఉండదు. సో ఆ మనీని ఎందుకు మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ మేనిఫెస్ట్ చేస్తున్నారు, దానికి కావాల్సిన ఇన్స్పైర్డ్ యాక్షన్ మీరేం తీసుకుంటున్నారు, ఈ క్లారిటీ చాలా వరకు ఉండదు. కానీ నేను లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేస్తున్నాను, 1 year నుంచి చేస్తున్నాను, 6 months నుంచి చేస్తున్నాను. దాంట్లో మీరు తీసుకోవాల్సింది తీసుకోవాలి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక పెద్ద ఓషన్ లాంటి సబ్జెక్ట్. బట్ మనం ఒక దాని మీద మేనిఫెస్ట్ చేసినప్పుడు మనం ఎలా ఉండాలి అనేటివి ప్రతి దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక మొబైల్ ఫోన్ కొనుక్కుంటే, లేదా ఏదైనా ఎలక్ట్రిక్ వస్తువు కొనుక్కుంటే మనకు ఒక బుక్ ఇస్తారు కదా విరాట్. ఏంటది? మాన్యువల్. ఇవి చెయ్యాలి, ఇలా చెయ్యొద్దు, డూస్ డోంట్స్ అని ఇస్తారు. అలా మనకు ఒక మాన్యువల్ మనం క్రియేట్ చేసుకోవాలి విరాట్. లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది నాకు వర్క్ అవ్వట్లేదు మేడం అంటారు. ఎందుకంటే మీకు ఈ డూస్ డోంట్స్ తెలియదు కాబట్టి. సో అలానే మనం మనీ మ్యాగ్నెట్ ఎందుకు అవ్వలేకపోతున్నాం, నేను ఎందుకు నా లైఫ్లోని మనీ ఫ్లో ఉండట్లేదు, నేను సంపాదిస్తున్నా కానీ నా దగ్గర నిలబడట్లేదు, నేను ఎవరికైనా మనీ ఇస్తే నాకు అది తిరిగి రావడం లేదు, ఇలాంటివన్నీ ప్రశ్నలకి బికాస్ మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో మీకు మనీ మైండ్ సెట్లో పాటించాల్సిన డూస్ డోంట్స్ తెలియదు కాబట్టి. సో మనం ఎప్పుడు ఏదైతే పదే పదే మన నోట వెంట వస్తూ ఉంటుందో దాన్నే మనం మనని రియాలిటీలోకి తీసుకొని వస్తాం విరాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు అనుకోండి విరాట్, వాళ్ళని మీరు తిరిగి అడుగుతున్నారు, అప్పుగా ఇచ్చారు వాళ్ళు మీకు ఇవ్వట్లేదు. ఇలా ఒక 6 months నుంచి జరుగుతుంది అనుకోండి. మన ఆడియన్స్ కూడా చాలా వరకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే నా క్లాసెస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ మేడం అన్స్టక్ మనీ, ఏం చేయాలి అని అంటారు. సో ఇప్పుడు మీకు ఆ ఇవ్వాల్సిన వ్యక్తి మీరు ఫోన్ చేస్తున్నారు, ఇస్తాను నేను చూస్తాను అంటున్నారు. లాస్ట్కి ఇంకా మీరు విసిగిపోయి ఆయన అరిచేశారు ఇవ్వాల్సిన వ్యక్తిని, నాకు అవసరం ఉంది, నా డబ్బు ఇచ్చి నేనే ఇంతగానం తిప్పించుకుంటున్నారా మీరు, మీకు నేను అడిగినప్పుడు ఇచ్చినప్పుడు మీరు కూడా ఇవ్వాలని ఇలా రకరకాలుగా మీ కాన్వర్జేషన్స్ పెరుగుతుంది. లాస్ట్కి మీరు రైజ్ అయిపోయి అనేస్తారు ఓపిక పోయి. అప్పుడు నెక్స్ట్ వాళ్ళు కాల్ చేస్తే కాల్ చేయడం కూడా, ఆన్సర్ చేయడం కూడా మానేస్తారు. కరెక్టా? ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు మన ఆడియన్స్ అందరూ కూడా. వాళ్ళకి ఎవరైనా మనీ ఇవ్వాలన్నా, మీరు ఎవరికైనా మనీ ఇవ్వాలన్నా కూడా ఇలాంటివే అవుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు అడ్జస్ట్ చేయలేక మీరు టైంని బై చేసుకుంటూ ఇలా. ఆ ప్రాసెస్లో మీరు రోజు చెప్తున్నది ఏంటి? ఇప్పుడు మీకు కావాల్సిన వ్యక్తి మీకు మనీ ఇవ్వట్లేదు అన్నప్పుడు విరాట్ మీరేం ఫీల్ అవుతారు? నా దగ్గర డబ్బు ఉండడం లేదు, నా డబ్బు రావడం లేదు. మీరు ఇంకొక 10 మందికి చెప్తారు. ఇప్పుడు ఒకవేళ మీకు ఆ వ్యక్తితో కామన్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఈవినింగ్ ఛాయ్ వెళ్ళినప్పుడు లేదా సమోసా తినడానికి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళతో చెప్తారు. 5 మందితో ఏమని చెప్తారు మీరు? ఇలా ఇవ్వట్లేదు ఫలానా వ్యక్తి, నా మనీ అంతా అక్కడ స్టక్ అయిపోయింది, ఆయనకి ఇంత లక్షలు ఇచ్చాను, నాకు మనీ రావడం లేదు. ఈ మాటలే వాడతారా? ఇవే మాడతారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది విరాట్? మీరు ఏదైతే వైబ్రేట్ చేస్తారో, ఏదైతే పదే పదే చెప్తూ ఉంటారో దాన్నే మీరు అట్రాక్ట్ చేస్తారు. సో మనము వాళ్ళు ఇవ్వట్లేదు ఆ వాస్తవంని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వడానికి మీరేం చేస్తున్నారంటే ఆ కరెంట్ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇవ్వట్లేదు అనే ఉక్రోషం, క్రోధం, యాంగర్, హర్ట్, పెయిన్, అసహనం, ఏం చేయలేకపోతున్నాను, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ లో వైబ్రేషన్స్. మనం మాన్యువల్లో డూస్ డోంట్స్ అన్నాం కదా, ఇవన్నీ ఉంటే మనం మనీ మ్యాగ్నెట్ అవ్వలేం. కానీ మనకున్న పరిస్థితిని మనల్ని అలా ట్రీట్ చేయేలా చేస్తుంది, ఎందుకంటే మనం మనుషులం, రోబోలం కాదు కాబట్టి. బట్ ప్రతిదీ ఏదైతే మనం చెప్తూ ఉంటామో దాన్నే మన రియాలిటీలోకి తెచ్చుకుంటున్నాం. అతను ఇవ్వట్లేదు, నాకు నా ఫోన్ ఎత్తట్లేదు, అసలు కాల్ చేస్తున్నా మెసేజ్కి రెస్పాండ్ చేయట్లేదు, ఫోను ఎత్తట్లేదు. సో మనం ఏది చెప్తున్నామో అదే మేనిఫెస్ట్ చేస్తున్నాం. ఇలా చేస్తూ ఉండడం వల్ల మనము మనీని ఎప్పుడు కూడా మ్యాగ్నెట్ అవ్వలేం, మనీకి మనం ఫ్రెండ్స్ అవ్వలేం. ఇదంతా ఎనర్జీ మనం డబ్బుకి ఇస్తున్నట్టు. సో మనము మనీ మ్యాగ్నెట్ అవ్వాలి అంటే మొట్టమొదటి సూత్రం, అసలు డబ్బు గురించి నెగటివ్గా మాట్లాడకూడదు. నా దగ్గర లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు, నాకు రావట్లేదు, నా అమౌంట్ స్టక్ అయిపోయింది, నాకు పిఎఫ్ రావట్లేదు, నా గవర్నమెంట్ రావాల్సిన పెన్షన్స్ స్టాప్ అయిపోయాయి, ఇలాంటివన్నీ కూడా మనము మన నోటి నుంచి అసలు రాకుండా ఉండాలి. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాను మేడం రాలేదంటారు, కానీ మీరు మాట్లాడే ప్రతి వర్డ్లోనూ నెగిటివ్ ఎనర్జీ ఉంది. అది కూడా చాలా ఇంటెన్స్గా, ఎందుకంటే మీకు ఇక్కడి నుంచి వస్తుంది ఆ పదం, ఇక్కడి నుంచి రాదు. సో మీ మనసులో నుంచే వస్తున్నప్పుడు ఇంటెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం మనీ మ్యాగ్నెట్ అవ్వలేం. ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు మనీ మ్యాగ్నెట్ అవ్వాలి అంటే, సో ప్రతిరోజు మీరు ఏవో ఒక గ్యాస్ బిల్స్, కరెంట్ బిల్స్ ఇవన్నీ కడుతూ ఉంటారు కదా, దానికి చిన్న టెక్నిక్ చెప్తారు. సో మనం ఎప్పుడైనా ఏదైనా కట్టేటప్పుడు కొంచెం హెవీగా ఫీల్ అవుతూ ఉంటాం, అరే ఇంత అమౌంటా అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇక్కడ మీరు చేయాల్సిన టెక్నిక్ ఏంటి అంటే, మీరు ఒక 10 బిల్స్ కలెక్ట్ చేయండి. కరెంట్ బిల్ అవ్వచ్చు, గ్యాస్ బిల్ అవ్వచ్చు, ఇంట్లో మీరు ఏమైనా కొనుక్కుంటే చిన్న చిన్న బిల్స్ మనకు వస్తూ ఉంటాయి కదా షాప్కి వెళ్ళినప్పుడు, అవన్నీ కలెక్ట్ చేసుకొని ఆ బిల్స్ పైన ఒక రెడ్ పెన్ తీసుకొని రాయండి, థ్యాంక్ యూ మనీ ఫర్ ఆల్ ద బిల్స్ దట్ ఐ హ్యావ్ పేడ్ హ్యాపీలీ. నేను చాలా సంతోషంగా ఈ బిల్స్ అన్నిటినీ పే చేశాను, ధన్యవాదాలు, కృతజ్ఞతలు మనీ అని చెప్పడం స్టార్ట్ చేస్తే మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వడం చాలా సులభం అవుతుంది. ఎందుకంటే మీరు కృతజ్ఞత అనేది తెలుపుతున్నారు, గ్రాటిట్యూడ్ తెలుపుతున్నప్పుడు డబ్బుకు అనేది మీరు ఆటోమేటిక్గా మీ వైబ్రేషన్ పెరుగుతుంది. సో ఏది చెయ్యొద్దు, ఏది చెయ్యాలి క్లారిటీ ఉంది. డోంట్ అంటే మీరు నెగటివ్గా మాట్లాడొద్దు, ల్యాక్ మైండ్ సెట్లో ఉండొద్దు. దాని బదులు మీరు బిల్స్ చూసినప్పుడల్లా బాధపడ్డం కన్నా ఇంత అమౌంట్ నేను ప్రతి నెలా కడుతున్నాను, అది ఈఎంఐ బిల్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్ అవ్వచ్చు, ఎనీ బిల్, ఒక 10 బిల్స్ తీసుకోండి. ఆ బిల్స్ పైన నేను అద్భుతంగా చాలా హ్యాపీగా ఈజీగా ఈ బిల్స్ని పే చేస్తున్నందుకు మనీకి కృతజ్ఞతలు. ఈ టెక్నిక్ స్టార్ట్ చేయండి. ఇలా ఒక 21 డేస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మనీతో ఉన్న వైబ్రేషన్ అనేది పాజిటివ్గా మారుతుంది. మీకు కష్టం అనిపించదు ఏదైనా స్పెండ్ చేస్తున్నప్పుడు. సో మీరు థ్యాంక్ యూ అని చెప్తూ ఉండడం వల్ల మీకు మనీ ఫ్లో ఎక్కువ అవుతుంది. అప్పుడు మీరు మనీ మ్యాగ్నెట్స్ అవుతారు. అండ్ డెఫినెట్లీ ఇలా చేయాలి అనుకున్నప్పుడు దానికి ఒక ప్రాక్టికల్ వ్యూ అనేది ఉండాలి. అంటే ఈరోజు ఇది చేసాం, రేపు కూడా చేస్తున్నాం, ఎల్లుండి చేస్తున్నాం, అలా తరచుగా చేసే కొద్దీ అది ఒక అలవాటుగా మారి దాని నుంచి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రాక్టికల్ క్లాసెస్ అనేవి ఏమన్నా ఉన్నాయా? అవి ఎప్పటి నుంచి ఉంటే ఛాన్స్ ఉందంటారు? మనకు మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అని ఉన్నాయి విరాట్. దాంట్లో ప్రతిరోజు మనకి ఇలాంటి లైవ్ టెక్నిక్స్ నాతో పాటు వాళ్ళు చేస్తారు. సో ఇలాంటివి వైబ్రేషన్ పెంచే మరిన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మన వర్క్షాప్లో నేర్పించబడుతుంది. సో ప్రతిరోజు మీ వైబ్రేషన్ని ఎలా పెంచుకోవచ్చు, అవి చాలా ఈజీగా కూడా ఉంటాయి విరాట్, మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. నా క్లాస్లో స్పెషల్ ఏంటి అంటే, మీరు చిన్న ఫోన్తో కూడా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. మీరు కాఫీ తాగుతున్నారా, కాఫీతో కూడా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు, వైబ్రేషన్ పెంచుకోవచ్చు, మనీని అట్రాక్ట్ చేసేది. సో ఇలాంటి రకరకాల టూల్స్, టెక్నిక్స్ అనేటివి మన వర్క్షాప్లో నేర్పించబడుతుంది, జస్ట్ టు బికమ్ ఏ మనీ మ్యాగ్నెట్. మీ మనీ యొక్క మైండ్ సెట్ మారాలి అంటే కంపల్సరీగా మీరు ఒక 21 డేస్ ఒక ఛాలెంజ్ తీసుకోవాలి. సో మనకు మామూలుగా కోవిడ్ టైంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వండి పెట్టేసి ఫోటోలు పెట్టేసేవాళ్ళు కదా స్టేటస్ కింద. అలా నేను కూడా కొన్ని రోజు ఒక ఛాలెంజ్ ఇస్తాను మన వర్క్షాప్లో వాళ్ళకి. సో వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తారు ఆ టాస్క్. సో అలా వాళ్ళు ఆ ఎంజాయ్ చేస్తూ టాస్క్ చేసినప్పుడు వాళ్ళ ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటుంది, ఆటోమేటిక్గా మనీ రావడం చాలా సులభం అవుతుంది విరాట్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా మాస్టర్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్ నుంచి గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం మర్చిపోవద్దు. అలాగే
ఈ ప్రాక్టికల్ క్లాసెస్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎన్రోల్ చేసుకోవడం ద్వారా ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మీరు సొంతం చేసుకుని అందులో పార్టిసిపేట్ చేసి మీరు రిజల్ట్ అనేది కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.